స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పెద్ద కొట్టాయి ఉత్సవాలు, స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన బొజ్జల సుధీర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు, ప్రజలు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలి. శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవడంతో ఎన్నికల నిర్వహణపై మరింత ప్రత్యేక దృష్టి. తిరుపతి సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల వ్యయ పరిశీలక అధికారులతో ప్రత్యేక సమావేశం. శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఘనంగా ఊరేగింపు సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేసవి సమయంలో ఆలయంలో నిర్వహించడం మానవాహితులా వస్తుంది. అందులో భాగంగా పెద్ద కొట్టాయి ఉత్సవం మొదటి రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి కోట మండపం వద్ద వట్టి చేర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు దంపతులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, పాలక మండలి సభ్యులు ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామనగర్ కాలనీ నుంచి 4 మాడవీధుల గుండా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి 4 మాడవీధుల గుండా కార్యాలయం వద్దకు చేరుకుని ఉమ్మడి పార్టీల నాయకులతోటి ఆర్డీఓ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నామినేషన్ అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి రోజే మంచి రోజు కావడంతో తమ నామినేషన్ దాఖలు చేశానని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో ఉందని, నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడా కనీసం ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు నియోజకవర్గంలోని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచకాలతోటి ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి గెలుపును చేకూర్చేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపుకై శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఉమ్మడి పార్టీ నాయకులంతా కృషి చేసి సుధీర్ రెడ్డికి అఖండ మెజారిటీ చేకూరుస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తెలగపల్లి వరప్రసాద్ గారు రావడం జరిగింది. నామినేషన్ కి పెద్దలు ఎస్వి నాయుడు గారు, జనసేన నాయకులు సాయి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వచ్చాడు ప్రజానీకానికి అందరికి ధన్యవాదాలు. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం పోయింది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా కాళహస్తి కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా అహర్నిశలు కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి చూస్తున్నారు ఏ రకంగా, మరి నేను చెప్పనవసరం లేదు, ఏ రకంగా జరిగిందో మీ కళ్ళ ముందు జరిగింది. బ్రహ్మాండంగా అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏ రకంగా కలువ పండుగలాగా ఈ రోజు పొద్దున్న నుంచి మంచి ర్యాలీతోని బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతోని మరి ఈ రోజు వెళ్ళి నామినేషన్ జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు సమర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు సమర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి పునః ప్రారంభం అవుతూ ఉండటంతో నేటి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు అభ్యర్థుల వద్ద నుంచి స్వీకరిస్తామని తెలియజేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే నామినేషన్ వేయటానికి అనుమతి ఇస్తామని, మిగతా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు 200 మీటర్ల అవతల ఉండాలని తెలియజేశారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, 29వ తేదీన నామినేషన్లు వేసిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు. మే 13న పోలింగ్ ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని తెలియజేశారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వారు ప్రచురిస్తారు. దానికి 10 గంటలకు మేము కూడా ఇక్కడ అన్ని
పంచాయతీ ఆఫీసుల్లోనూ, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, పోలీస్ స్టేషన్లో అన్నిట్లోనూ ఇది పబ్లిష్ చేస్తాము. ఇందులో నామినేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటామనేది ఉంటుంది. అలాగే స్క్రూటినీ టైం కూడా ఉంటుంది. అంటే నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ డేట్ ఉంటుంది. సో నామినేషన్స్ మనం 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటాము. ఈ టైం కరెక్ట్గా ఇదే టైం ఉంటుంది. 18వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు 11:03 అనేది కరెక్ట్ టైం అండి. ఆ టైంకి అటు కానీ ఇటు కానీ ఉండదు. దాంతో ఆ మధ్యలోనే తీసుకుంటాము. తర్వాత 26వ తారీఖు ఉదయం 11 గంటలకి స్క్రూటినీ ఉంటుంది నామినేషన్స్ మీద. ఎవరైతే నామినేషన్స్ అందరూ వేసిన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రూటినీ మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిపిస్తాము. ఆ స్క్రూటినీకి అభ్యర్థులు లేక వారి రిప్రజెంటేటివ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఆ స్క్రూటినీ అయిపోయిన వెంటనే విత్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా అవసరం లేక నామినేషన్ విత్డ్రావల్ చేసుకునే వాళ్ళకి స్క్రూటినీ అయిపోయిన వెంటనే విత్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. అది 29వ తేదీ 3 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది విత్డ్రావల్స్. విత్డ్రావల్ 29వ తేదీ 3 గంటలకు అయిపోయిన వెంటనే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని మేము మీకు ఫైనలైజ్ చేసి మనము 7Aలో మనం CEO గారికి పంపిస్తాము. అలాగే మన పత్రికలందరికీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు అప్పుడే మేము పబ్లిష్ చేస్తాము 29వ తారీఖు. ఇక మామూలే మీకు తెలిసిందే 13వ తారీఖుకి పోలింగ్ ఉంటుంది. పోలింగ్ టైమింగ్స్ పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇవి ముఖ్య తేదీలన్నీ కూడా మీకు చెప్పాము. ఇవి శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణమూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో పాల్గొని భక్తులు గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. కార్యకర్తలు తమకు నచ్చిన నేతను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలైతే అడుగు మరీ ముందుకు వేసి నిబంధనలను పక్కన పెట్టి తన అభిమానాన్ని చాటి చెప్పుకుంటున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్త ఓ రాజకీయ నేత చిత్రపటాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరుమలలో అత్యుత్సాహం చూపారు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం ఉన్నప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ నేత సోనియారెడ్డి చిత్రపటాన్ని శ్రీవారి ఆలయం ముందు బహిరంగంగా ప్రదర్శించారు. తోటి భక్తులు తిరుమలలో ఇలాంటి రాజకీయ నాయకులు చిత్రపటాలు నిషేధమని చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతపై ఉన్న అభిమానాన్ని ఈ కార్యకర్త ఇలా ప్రదర్శించుకుంటున్నాడు. అయితే ఈ విషయంపై భక్తులు తప్పుపడుతున్నారు. తిరుమలకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ ఓ రాజకీయ నాయకుడికి చెందిన ఫోటో ఫ్రేమ్ను తిరుమలకు ఎలా అనుమతించారు అన్న విషయంపై భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. నేటి నుండి గెజెట్ నోటిఫికేషన్ జారీ అవడంతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలోకి వెళ్లినట్లు అయ్యింది. నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ ముగుస్తుంది. మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తొలి రోజైన ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు నామినేషన్లను దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి కూడా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజైన ఈ రోజు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ కి అందించారు. ఇక పలువురు అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీన ముగుస్తుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువును కేటాయించారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈవీఎం మిషన్లోని ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే మే 13వ తేదీ సోమవారం రోజున పోలింగ్ ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను అదే రోజున ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన అనంతరం జూన్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. తిరుపతి జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్తో పాటు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, కలెక్టరేట్ నందు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చని తెలిపారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎక్స్పెండిచర్ పర్యవేక్షణ అధికారులకు ఇప్పటికే శిక్షణను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన పర్యవేక్షణ అధికారులతో వ్యయ పరిశీలకులు శేషాద్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు అన్ని పార్టీలు వ్యవహరించాలన్నారు ఎన్నికల వ్యయ పరిశీలకులు శేషాద్రి. తాజాగా స్థానిక కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నుండి కేటాయించబడిన వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల బరిలో పాల్గొనే అభ్యర్థులు ఎన్నికల వ్యయాలను సంబంధిత అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీములు సక్రమంగా రికార్డు నిర్వహించాలని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాను పర్యటించి రికార్డులను పరిశీలిస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ చరణ్ రుద్రరాజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి నేటి వరకు ఎక్స్పెండిచర్ మరియు అకౌంటింగ్ టీములు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీములు పాల్గొన్నారు.
దేశంలోనే వెనుకబడిన ప్రాంతాలలో రాయలసీమ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే రాయలసీమ మీదుగా ప్రస్తుతం అనేక ప్రధాన రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా రాయలసీమ మీదుగా మరో రైలు నడపడానికి రైల్వే శాఖ ముందుకు వచ్చింది. కాచిగూడ నుండి కడప మీదుగా కేరళ వరకు ఓ ప్రత్యేక రైలును నడపనున్నారు. రాయలసీమ వాసులకు శుభవార్త చెప్పింది రైల్వే. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నారు. కడప మీదుగా కాచిగూడ, కొచ్చివేలి, త్రివేంద్రం వరకు కాచిగూడ ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీల్లో ఉదయం 6:05 బయలుదేరి మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, జోన్, గుత్తి మీదుగా ఎర్రగుంట్లకు మధ్యాహ్నం 1:50 కడపకు 2:25 చేరుకుంటుంది. ఈ నూతన రైలు అనంతరం ఈ రైలు రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, ఏర్పాకులం టౌన్, కొట్టాయం, చెంగనూరు, కొల్లం మీదుగా కొచ్చివేలికి మరుసటి రోజు ఉదయం 10:05 వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కొచ్చివేలిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12:50 బయలుదేరి శనివారం ఉదయం 6:25 కడప, ఎర్రగుంట్లకు 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. రాయలసీమ మీదుగా ప్రత్యేక రైలు నడుపుతూ ఉండటంతో ఇటువైపుగా ప్రయాణం చేసే పలువురికి ఉపయోగకరంగా ఉండనుంది. వేసవి సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు సైతం భావిస్తున్నారు. రాష్ట్రంలో అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటలకల్లా బాణుడి ప్రతాపంతో అందరూ విలవిలలాడుతున్నారు. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా తయారైంది. ఈ ఎండలకు విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వేసవి సెలవులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవుల విషయంపై ఆదేశాలు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. భానుడి నిప్పులు కురిపిస్తున్నాడు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. గత నెల మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవగా ఏప్రిల్ 23తో ఒంటిపూట బడులు ముగియనున్నాయి. ఆ తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మాసంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ఈ ఏడాది భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేసవి సెలవులు కూడా మళ్లీ పొడిగించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలోని భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 79,907 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,907 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 34,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునఃప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లోని సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం క్యూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతూ ఉంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన పెద్ద కొట్టాయి ఉత్సవాలు, స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన బొజ్జల సుధీర్ రెడ్డి. పెద్ద సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు, ప్రజలు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలి. శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవడంతో ఎన్నికల నిర్వహణపై మరింత ప్రత్యేక దృష్టి. తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల వ్యయ పరిశీలక అధికారులతో ప్రత్యేక సమావేశం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.